అంటే అడ్డ మీద గణపతి పెట్టినాం, డైరెక్ట్ ఊరంతా గజ్జుమ అన్నది ఈ గణపతిని చూసిరా. అట్లుంటది ఈగలు చూద్దాం అంటే తెలుసు కదా మామ, ఈగలు చూత్ నీ అబ్బా తగ్గేదే లేదు. మనకి విఠల్ స్వామి గణేష్, ఇట్లాంటి విఠల్ స్వామి గణేష్, ఇంత పెద్ద గణేష్ మనకి ఈసారి తెలంగాణలో ఎక్కడ తయారయ్యలేరు. గణపతి చూసుకోవచ్చు మామ, మన రామ్దాస్ కలార్ట్స్ కోర్ట్ల నుంచి వచ్చారు. ఈసారి ఎల్లపెట్ల బొజ్జ గణపతి అంటే ఇది ఒకటే వర్తు మామ, వర్తు మన చేసిన పనులన్నీ వర్తే. ఈ గణపతి వచ్చేసి మన సిరిసిల కానీ తెచ్చారు, 3 నామాల మీద కూర్చుంది గణపతి. హాయ్ గైస్, మా మీరు వచ్చేసి మా ఎల్లారెడ్డిపేటల టాప్ 10 గణేష్ చూపిస్తా. అంటే పెద్ద పెద్ద గణేష్ అయితే 10 అయితే ఏం లేవు, కానీ ఒక 5-6 అయితే ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగ్ మా గణపతి నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇగో చూసుకోరి, మా ఈగల్ చూత్ గణేష్ 18 ఫీట్లు మామ, మన కోర్టులో లలిత కళార్ట్స్ తెచ్చినాం. డెకరేషన్ చూడురి ఎట్లుంది. ఇగో ఇది మనకి మెయిన్ అడ్డా అన్నట్టు, అక్కడ నంది విగ్రహం ఉంటుంది. నంది విగ్రహం మెయిన్ ఇక్కడ మన ఎల్లపేట మెయిన్ అడ్డా, ఇది మన సర్కిల్ అన్నట్టు. ఈ సర్కిల్ కాడ ఫస్ట్ గణపతి మాది. అంటే అడ్డ మీద గణపతి పెట్టినాం, డైరెక్ట్ ఊరంతా గజ్జుమ అన్నది ఈ గణపతిని చూసిరా. అట్లుంటది ఈగలు చూద్దాం అంటే తెలుసు కదా మామ, ఈగలు చూత్ నీ అబ్బా తగ్గేదే లేదు. ఈ గణపతి ఎట్లా అనిపించిందో ఫాస్ట్ మన కామర్స్లో కామెంట్ పెట్టిరు మామ. మీకు ఒకసారి బయటకి చూపిస్తా. ఇక వర్షం పడ్డది, కథ అయింది. ఫైనల్గా షెడ్ అయితే మేము ఇట్లా వేసినాం. మీకు నిన్న వర్షం పడ్డది, మొత్తం ఇక్కడ నుంచి అయితే మొత్తం స్నానం చేసుడు అయింది, కథ కార్ఖాన అయింది. మీరు రీలే చూసే ఉంటారు. మళ్ళీ ఫిక్స్ అయితే చేసారు, కొత్త కవర్ అయితే వేసి. గణపతి మాత్రం చెక్కు అంటుంది మామ. మీకు ఇప్పుడు పెద్ద పెద్ద గణపతులు చూపిస్తా. ఇక్కడ వచ్చేసి మన దోస్యూత్, ఎల్లారెడ్డిపేట దోస్యూత్. ఇది మా అన్న వాళ్ళదే గణపతి వచ్చేసి. బయట చూసుకోవచ్చు మొత్తం డెకరేషన్ వర్త్ మామ, వర్త్ మనకి విఠల్ స్వామి గణేష్. ఇట్లాంటి విఠల్ స్వామి గణేష్, ఇంత పెద్ద గణేష్ మనకి ఈసారి తెలంగాణలో ఎక్కడ తయారయ్యలేరు. మన సిరిసిల కాడ తయారు చేస్తే మా అన్న వాళ్ళు అయితే తెచ్చారు. దాదాపు గణపతి హైట్ వచ్చేసి మనకి 17 ఫీట్స్ పైన ఉంటుంది. గణపతి చూసుకోవచ్చు, కిర్రాక్ అంటే కిర్రాక్ ఉంది మామ. మా ఎల్లారెడ్డిపేట దోస్ యూత్ గణేష్. ఈ గణపతి ఇట్లా అనిపించి ఫాస్ట్ మన కామెంట్ పెట్టారు. ఇగో మా అన్న వాళ్ళు అందరు బయట ఉన్నారు. అన్న హాయ్, జై బోలో గణేష్ మహారాజ్ కి. అవునా, పోయే రోజు నిమజ్జనం రోజు స్పెషల్ ఏంది వస్తురా ఇంకా సర్ప్రైజ్. ఇంకా ముంగట ఉంది, వాళ్ళకి చెప్తలేరు అంతే. ఇంకా ముంగట ఉందట, వాళ్ళకి చెప్తలేరు. ఇగో బయట నుంచి డెకరేషన్ చూసుకోవచ్చు, లేచిరు. ఇగో ఇక్కడ మెయిన్ అడ్డా అన్నట్టు, ఇది మన నంది విగ్రహం ఎల్లపేట్ల మెయిన్ అడ్డా. ఇక్కడ ఒక పెద్ద గణపతి, అది ఒక పెద్ద గణపతి, అది మాది, ఇది మా అన్న వాళ్ళది. ఇప్పుడు ఇంకో గణపతి దగ్గరికి వెళ్ళిపోదాం. మన గోల్డెన్ ఫ్రెండ్స్ యూత్ గణేష్. ఇంకా డెకరేషన్ నడుస్తూనే ఉంది, ప్రాసెసింగ్ కావాలి. ఇంకా నిన్న నుంచి నడుస్తూ ఉంది డెకరేషన్. బయట ఫ్లెక్స్ అయితే చాలా పెద్ద పెట్టిరు. గణపతి చూసుకోవచ్చు మామ, మన రామ్దాస్ కలార్ట్స్ కోర్ట్ల నుంచి వచ్చారు, మన గోల్డెన్ ఫ్రెండ్స్ యూత్. గణపతి ఎట్లుందో ఫాస్ట్ మన కామెంట్ పెట్టిరు మామ. మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 3 నామాలు పెట్టిరు, ఖాళీ వేరే అంటే వేరే ఉంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎల్లపేట అడ్డా. మన జాతర కూడా ఇన్నే జరుగుతుంది, వీళ్ళు ప్రతిసారి ఇక్కడనే పెడతారు. చూసుకోవచ్చు. ఈ గణపతి మాత్రం వర్తుంది మామ. ఈ గణపతి ఎట్లా అనిపించింది ఫాస్ట్ మన కామెంట్ పెట్టిరు. మన ఇంకా డెకరేషన్ ప్రాసెస్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది వీళ్ళది. ఇక మరి ఇంకెన్ని రోజులు ఎత్తారో వాళ్ళకి తెలియాలి. ఇప్పుడైతే ఇంకో బుజ్జ గణపతి దగ్గరికి వెళ్ళిపోదాం. బుజ్జ గణపతి ఈసారి వాళ్ళు పెద్ద పెట్టారు గణపతి, మనకి అక్కడ సైడ్ ఉంటుంది. సో ఈ గణపతి నేమ్ వచ్చేసి, మన యూత్ నేమ్ వచ్చేసి విక్టర్ ఫ్రెండ్స్ యూత్. ఇక్కడ మొత్తం పరదలు వేసిరు, మరి క్లోజ్ చేసిరు పొద్దుగానే. ఇంకా లేచిరా ఇవ్వలేదు, తీసే ఉంది పరద. మన విక్టర్ ఫ్రెండ్స్ యూత్, ఇది మామూలుగా గణపతి మన సిరిసిల కాడికి తెచ్చారు. గణపతి చూసుకోవచ్చు మామ, వర్త్ అంటే వర్తుంది. మన ఈసారి ఎల్లపెట్ల బొజ్జ గణపతి అంటే ఇది ఒకటే మంచిగా ఉంది గణపతి. దాదాపు హైట్ వచ్చేసి మనకు ఒక 16 to 17 ఫీట్ దాకా ఉంటుంది. మన సిరిసిల నుంచి వచ్చారు. ప్రజెంట్ అయితే క్లాతింగ్ వర్క్ అయితే అక్కడ సైడ్ పాయింట్ అయితే కొడుతురు. ఈ గణపతి ఎట్లా అనిపిస్తుందో ఫాస్ట్ మన కామెంటరీ. ఇప్పుడు నేను మీకు ఓన్లీ పెద్ద పెద్ద గణపతులు చూపిస్తున్నా. మీరు ఎవరైనా సరే పెద్ద పెద్ద గణపతుల కోసం ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి పెద్ద పెద్ద గణపతులు చూపిస్తున్నా. ఇది వచ్చేసి మనకి ఎల్లపెట్ల బుజ్జ గణపతి, ఇది ఒకటే సింగిల్ పీస్. ఇప్పుడైతే డైరెక్ట్ ఇంకో గణపతి ఉంది. ఆ గణపతి ఏంటంటే మన శివాజీ 25 ఫీట్ల గణపతి. ఆ గణపతి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. ఇగో ఇది వచ్చేసి మన శివాజీ 25 ఫీట్ గణేష్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇగో మా వాళ్ళు ఉన్నారు ఎన్నే. ఇగో శివాజీ 25 ఫీట్ల గణపతి. వర్తు మామ, వర్తు మన చేసిన పనులన్నీ వర్తే. మన డైలాగ్ తెలిసి ఉంటుంది మీకు, గణపతి ఏడు ఉంది, షెడ్డెడ్ ఉంది. ఇగో అదే గణపతి. మీ వాళ్ళందరూ ఎటు వేయరు, ఇంకా లేవలే. ఇక మా వాళ్ళు అయితే కలర్ అయితే చేంజ్ చేశారు దీనికి. ఫస్ట్ వేరే ఉండే, ఇప్పుడైతే వేరే చేంజ్ చేశారు. మీరు వేసుకుని కలర్ అది అంటే స్ప్రే ఉంటుంది మీద ఆర్టిస్ట్ తోటి. ఓకే ఓకే. ఫస్ట్ వేరే కలర్ ఉండే మీరు రీల్ వచ్చినప్పుడు, ఇప్పుడు చేంజ్ చేయించారు. ఇప్పుడు ఇంకా చాలా
బాగా కొడుతుంది మన కింద. గణపతి చూసుకోవచ్చు మామ, 25 ఫీట్ల గణపతి. కానీ వీళ్ళు మా వాళ్ళు చెట్టి జల్లని తెచ్చారు, 3 రోజులు టైం పట్టింది. గణపతి మాత్రం వర్తుంటుంది. ఇది మెయిన్ అడ్డా అన్నట్టు గణపతి. అక్కడికే గణపతి ఒకసారి మీకు చూపిస్తా. చాలా అంటే చాలా పెద్ద గణపతి. ఈ గణపతి మళ్ళీ నిమజ్జనం ఎట్లయితుందో ఇక వాళ్ళకి తెలియదు. ఇక్కడ చూసుకోవచ్చు గణపతి షెడ్ చూడు మామ, ఎంత పెద్దగా ఉందో. ఇక బిల్డింగ్ 3rd ఫ్లోర్కి వచ్చింది గణపతి షెడ్. గణపతి అంత పెద్దగా ఉంది, మెయిన్ అడ్డా అన్నట్టు. ప్రీవియస్గా పోయిన సార్ అక్కడ పెట్టారు, మళ్ళీ ఈసారి అయితే కొంచెం స్పేస్ కావాలని చెప్పేసి వెనకైతే పెట్టారు. ఈ మా విలేజ్లో ఈసారి చాలా అంటే చాలా పెద్ద గణపతి ఇది, 25 ఫీట్స్ గణేష్. మన శివాజీ యూత్ మనకు పైన చూసుకోవచ్చు. ఇగో అన్ని జూమలు వేసారు, నైట్ పూట లైటింగ్ అయితే ఖాళీ వేరే ఉంటుంది. వర్త్ మామ వర్త్. మన భైరవ కలర్స్ తెచ్చారు కొరట్ల. ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసి మన హై స్కూల్ కూడా ఇంకో గణపతి ఉంటుంది, అది కింగ్స్ గణపతి. ఆ గణపతి నేను మర్చిపోయినా, ఆ నుంచి వచ్చినా కానీ నేనైతే మర్చిపోయినా, డైరెక్ట్ ఇటు వచ్చిన. ఇప్పుడు అయితే ఆ గణపతి దగ్గరికి వెళ్ళిపోదాం. మామ ఇది వచ్చేసి మా దోస్తు గానది కింగ్స్ యూత్. ఇది వచ్చేసి మన సిరిసిల్ల కాడికి తెచ్చారు గణపతి. ఇగో దాదాపు 18 ఫీట్ల దాకా ఉంటుంది. షెడ్ నిన్న మొత్తం చాలా ఇబ్బంది అయింది. మొత్తం ఇక్కడనే యూత్ అందరూ ఇక్కడనే తాన్ చేసారు. ఇక్కడనే సేమ్ మా లెక్కనే అయింది, ఇక్కడనే తాన్ చేసుడు అయింది, ఇక్కడనే ఇక అన్నీ అయినాయి. ఈ గణపతి వచ్చేసి మన సిరిసిల్ల కాడికి తెచ్చారు. 3 నామాల మీద కూర్చుంది గణపతి. ఇగో దీనికి నామకరణం మొత్తం ఇగో వీళ్ళే అన్నట్టు. ఇగో మెయిన్ వీడు, తర్వాత ఇతను ఏమో స్పెషల్ చేస్తా అంటారు. ఏం చేస్తారు? సర్ప్రైజ్ ఉంది, రివీల్ చేస్తాం. ఎప్పుడు టైం ఉంది అనే దాని మాలకు దేంది డిఫరెంట్ డాన్స్ కాంపిటీషన్ నిమజ్జనం స్పెషల్ ఏంది మరి? ఏం లేదు, పర్మిషన్ డీజే పర్మిషన్ లేదు, కానీ ఇక అట్లా ఆలోచిస్తారు అంటే క్యాష్ ఇట్లా ఆలోచిస్తారా? ఓకే. మామూలు అయితే కింగ్స్ యూత్ వాళ్ళు అయితే క్యాష్ తోటి కొంచెం గ్రాండ్గా చేద్దాం అనుకుంటారు, క్యాష్ డబ్బులతోటి కొంచెం డిఫరెంట్ చేద్దాం అనుకుంటారు. ఈ గణపతి వచ్చేసి 18 ఫీట్ ఉంటుంది మామ. మన సిరిసిల్ల కాని తెచ్చారు. ఫస్ట్ వేరే బుక్ చేసారు, కానీ ఇక ఊళ్ళో ఇలా చిన్న అనిపిస్తుందని చెప్పేసి మళ్ళీ ఇక ఇది తెచ్చారు. గరుడ కాదు, కానీ ఇది గణపతి వచ్చేసి మన గరుడ తీసేసి కింద మన 3 నామాల మీద కూర్చొని పెట్టారు. చూసుకోవచ్చు 3 నామాల మీద కూర్చొని పెట్టారు గణపతిని. ఇగో తోడు గణపతి కూడా చాలా అంటే చాలా పెద్ద ఉంది మామ. ఇగో చూసిరా, స్పాన్సర్డా? ఓ షెట్. ఇక గణపతి వచ్చేసి మా జుట్టు ప్రణయ్ గారు అయితే స్పాన్సర్ చేసిండట. వీడే అతడు మీరు రీల్ చూసే ఉంటాడు. ఇతన్ని ప్రణయ్ అంటారు. ఇతని మెయిన్ మన హై స్కూల్ అడ్డగడ పెడతారు. ఇగో ఇదంతా మెయిన్ హై స్కూల్ అడ్డ అన్నట్టు. ఇక హై స్కూల్ అడ్డకడ పెట్టారు. ఈసారి మనకైతే షెడ్ అయితే పెట్టారు. గణపతి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ గణపతి ఎట్లా అనిపించిందో ఫాస్ట్ మన కామర్స్లో కాంపిటేటరీ. అట్లే ఇప్పుడు చూపెట్టిన గణపతి వల్ల మీకు ఏం నచ్చిందో ఫాస్ట్ మన కామర్స్లో కాంపిటేటరీ. అట్లే మన ఇష్టం అయితే ఫాలో అవ్వాలి, మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లైక్ మళ్ళా బాయ్.